అందరికీ నమస్కారం. ఇదిగో మీకే చెబుతున్నా, మీరు ఏం చేస్తారో ఏమో. బొత్తిగా ఏ బాధ్యత పట్టించుకోవడం లేదు. ఎప్పుడు బ్యాంకు పని అని తప్పించుకుంటున్నారు. దెప్పి పొడిచింది సీత. కాఫీ కప్పు అందించి పేపర్లో తల పెట్టుకొని చూస్తున్న అంజనరావుని. ఇప్పుడేమి కొంప మునిగిందే అడిగాడు అంజనరావు. అమ్మాయి వయసు ఎంతో తెలుసా? 24 ఏళ్ళు దాటాయి. అదా, ఎప్పుడు వచ్చినా లీవ్ లేదంటూ 1-2 రోజులుండి వెళ్తుంది. సంబంధాలు వెతకాలని ధ్యాస ఏమైనా ఉందా అంట అంది సీత. ఏమే, నీకు బొత్తిగా బుద్ధి లేదే. అమ్మాయి మనమ్మాయి. ఎవరనుకుంటున్నావు? సాఫ్ట్వేర్ ఇంజనీర్, బీటెక్లో గోల్డ్ మెడలిస్ట్. సంబంధాలు వాటంతటికవే వెతుక్కుంటూ వస్తాయి. మనం వెతకటం దేనికి? సింపుల్గా మనం సెలెక్ట్ చేసుకోవడమే. రోజులు మారాయి. నీలా గంగిరెద్దులా తలూపి పెళ్ళొద్దు ముర్రో, ఇంకా జీవితంలో సెటిల్ కాలేదు అన్న నన్ను చేసుకున్నావు. అప్పటి నుంచి నీతో వేగుతున్నాను. సర్లే చూద్దాం అన్నాడు చదివిన పేపరు పక్కన పెట్టి అంజనరావు. రేపు అమ్మాయి రాగానే ఎలా ఒప్పిస్తారో ఏమో. వచ్చిన వాటిల్లో ఏదో ఒక సంబంధం ఒప్పించాలి. కోపంతో చిటపటలాడింది సీత. అమ్మా భాను, ఇలారా. ఈ ఫోటోలో అబ్బాయిని చూడు. ఇంటర్నెట్లో తెలుగు మ్యాట్రిమోనీ లింక్ ఓపెన్ చేసి చూస్తున్న అంజనరావు పిలుపు. నాన్న, రెస్ట్ తీసుకోవడానికి నెల్లూరు వస్తే ఇలా విసిగించాలా? పోన్ నాన్న, నిద్ర వస్తుంది. సేవ్ చేసి పెట్టండి, తర్వాత చూస్తాను అంది బద్ధకంగా బెడ్ మీద పడుకొని. కంప్యూటర్ ముందున్న అంజనరావు వెంటనే లేచి బెడ్రూమ్లో అమ్మాయి దగ్గరికి వచ్చి, అమ్మా భాను, టైం ఎంతైంది అనుకున్నావు? ఉదయం 8. లేమ్మా. మా నాన్న కదూ అంటూ గోముగా బ్రతిమిలాడాడు. తర్వాత చూస్తాలే అంది భాను. తనను చేసుకునేవాడు తనకన్నా హైటు ఉండి, క్వాలిఫికేషన్స్ ఎక్కువగా ఉండి, తనను అర్థం చేసుకునేలా ఉండాలి. మరో ముఖ్య విషయం ఏమిటంటే, తనకు చిన్నప్పటి నుంచి కళ్ళద్దాలు వేసుకున్న వారిని చూస్తే పరమ చిరాకు. హాయిగా దేవుడిచ్చిన కళ్ళకు ఆ ఆభరణంలేమిటి, ముఖంలో వెలితి తెలిసేలా అన్న అభిప్రాయం కలది భానుకల. వసుంధర అవాక్కైంది ఆ విషయం విని. ఆమె భానుకలకు స్వయాన మేనమామ భార్య. భర్తతో అంది, ఎలా ఒప్పుకుందండి? శివకుమార్ను క్వాలిఫికేషన్లోనూ హైట్లోనూ మన భాను కన్నా ఎక్కువే అనుకోండి. మరి కళ్ళద్దాలు ఎలా బోల్తా కొట్టించాడు? మన భాను కళ్ళద్దాల వాడిని ససేమిరా చేసుకోనని మంకుపట్టు పట్టిందాయే. పోనీలే, ఎలాగోలా వాళ్ళ అమ్మా నాన్నల ఆదుర్ద వదిలించింది అంది. అంతలో అంజనరావు, సీత గుమ్మంలో ప్రత్యక్షమైనారు. అంజనరావు, మధు చిన్ననాటి స్నేహితులు. మధు, చివరకు అమ్మాయి పెళ్లికి ఒప్పుకుంది. నా బాధ్యతను తండ్రిగా నెరవేర్చే సమయము వచ్చింది. వెడ్డింగ్ కార్డు చేతిలో పెట్టాడు. తప్పక రావాలని, దగ్గర ఉండి పెళ్లి జరిపించాలని కోరుతూ. అసలు ఈ శుభ సందర్భానికి కారణం నీవురా. నీకు థ్యాంక్స్ చెప్పాలి అన్నాడు అంజనరావు. ఒక వారం రోజుల క్రిందటి సంఘటన. ఏమోరా మధు, ఈ పిల్లకు ఎలా పెళ్ళవుతుందో ఏమో. ఒకరోజు డ్యూటీకి పోతూ మార్కెట్లో కూరగాయలు కొనుక్కొని వెళ్తున్న మధుతో అన్నాడు అంజనరావు. అమ్మాయి ఊళ్ళో ఉందా అడిగాడు మధు. నిన్నే వచ్చింది. ఈ రాత్రే మళ్ళీ ప్రయాణం రిప్లై ఇచ్చాడు అంజనరావు. ఒరే, అనవసరంగా కంగారు పడకు. ఈ కాలం పిల్లలకు వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి నెమ్మదిగా నచ్చజెప్పాలి. సాయంత్రం ఓసారి భానుని ఇంటికి తీసుకురా, నేను మాట్లాడతాను అన్నాడు మధు. ఏం మావయ్య, బాగున్నారా అన్న పిలుపుతో వాలు కుర్చీలో కునుకుపాటు పడుతున్న మధు ఈ లోకంలోకి వచ్చాడు. ఏయ్ వసు, ఎవరొచ్చారో చూడు అన్నాడు. వంటింట్లో ఫిల్టర్ కాఫీ కలుపుతున్న వసుంధర చేతులు కొంగుతో తుడుచుకుంటూ వచ్చింది హాల్లోకి. లోపలికి వచ్చిన భాను, హలో అత్తయ్య, పోయినసారి మీరు ఇచ్చిన టమాటా పచ్చడి చాలా బాగుంది. ఫ్రెండ్స్ అందరూ చాలా బాగుందని అన్నారు. దానికేమి భాగ్యం, ఈసారి ఇంకొక బాటిల్ ఇస్తాను అంది వసుంధర. ఎంతకాలమైందే భాను నిన్ను చూసి అన్నాడు మధు. కంపెనీ విషయాలు, ఫ్రెండ్స్ సంగతులు ఏకధాటిగా చెబుతుంది భాను. కళ్ళ అర్పకుండా వింటుంది వసు. అడగండి అని సైగ చేశాడు అంజనరావు.
వసుంధర వైపు చూశాడు మధు. తను కూడా సైగ చేసింది. ఏమ్మా, ఎప్పుడు పప్పన్నం పెట్టేది? అడిగాడు మధు. ఓ నవ్వు నవ్వి, ఆ ఇంటర్నెట్ చూసి చూసి దానికి దిష్టి తగిలి మా వైపు చూడొద్దు అంటుంది మావయ్య. ఒక్కటంటే ఒక్క సంబంధము నచ్చటం లేదు. వాడికి హైటు లేదని, వీడికి క్వాలిఫికేషన్ లేదని ఏవేవో వంకలు. ఏమి చేస్తాం? కన్యాదాన ఫలితం ఈ జన్మకు లేదని అనుకుంటాను అన్నాడు అంజనరావు. నాన్న, ఇంకొక మాట పెళ్లి మాట మాట్లాడవద్దు, నేను చెబుతున్నానుగా అంది భానుకళ. మధు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. చూడమ్మా భాను, నీవా ఒంటరిగా బెంగళూరులో జాబ్ చేస్తున్నావు. వీళ్ళ ఉద్యోగరీత్యా బదిలీలు లేకుండా నెల్లూరులో ఉంటున్నారు. ప్రతిదినం మనం చూడటం లేదు పేపర్లో ఏవేవో పాడు కబుర్లు. ప్రతి నిమిషం నీ గురించి ఆలోచిస్తూ కుమిలిపోతున్నారు వీళ్ళు. ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే ఆ భారం అతను వేసుకొని చక్కగా చూసుకుంటాడని వీళ్ళ భావన. పోనీ నీ మనసులో ఎవరైనా ఉన్నారో చెప్పు, వెంటనే వెళ్ళి లాక్కొచ్చి 3 ముళ్ళు వేయించేద్దాం. పోనీ నీకేమైనా కోరికలున్నాయా చెప్పమ్మా అడిగాడు మధు. లేదు మావయ్య, మా ప్రాజెక్టు ఇక్కడ బెంగళూరులో అయిపోయింది. మరో ప్రాజెక్టు అమెరికాలో కనీసం సంవత్సరం ఉంటుంది. దానికి నాకు ఛాన్స్ ఉంది. ఆ అవకాశము నేను వదులుకోలేను. పెళ్ళైన తర్వాత ఆయన ఇంటి వాళ్ళు వెళ్ళవద్దంటే నేను ఊరుకోను. నేను వెళ్ళాలంతే. రెండవ కోరిక, అతను నాకన్నా ఎక్కువ హైటు క్వాలిఫికేషన్ ఉండాలి. మరొకటి అతి ముఖ్యమైనది, నాకు చిన్ననాటి నుంచి కళ్ళద్దాలు ఉండేవాళ్ళంటే ఇష్టం ఉండదు. నేను చేసుకోబోయేవాడికి అవి ఉండకూడదు అంది చిన్నపిల్లల. భాను మాటలు విన్న మధు నవ్వుకున్నాడు మనసులో. కోపంతో ఏదో మాట్లాడబోయిన అంజనరావును ఏమీ మాట్లాడవద్దు అని సైగ చేసి, భాను నా దగ్గరకురా అని దగ్గర కూర్చోబెట్టుకొని, వసుంధరతో నా పెళ్ళయ్యి ఎన్నేళ్ళయిందో తెలుసా? సరిగ్గా నీవు పుట్టిన సంవత్సరంలోనే. మా వివాహ జీవితం సరిగ్గా నీ వయసంతా. మేము ఎలా హాయిగా ఉన్నామో నీవు చూస్తున్నావుగా. జీవితం వడ్డించిన విస్తరిగా ఉండదమ్మా. కోరికలు సాధించాలని పట్టుదల ఉండటం ఈ వయసులో సహజం. కానీ అవి మన జీవితంలో ఎంతవరకు సాధించగలం? మన కుటుంబ పరిస్థితులు ఏమిటి, చుట్టూ ఉన్న లోకం అన్నీ ఆలోచించాలి. కొన్నింటిలో కాంప్రమైజ్ కావాలి, లేకపోతే కుటుంబం, జీవితం లేదు. మానవుడు ఆశాజీవి కనుక కొన్నిటిలో కాంప్రమైజ్ సాగిపోవాలి. కానీ ఆశలు తీరలేదని ఆగిపోకూడదు. అప్పుడే జీవితం సాఫీగా సాగుతుంది. ఇప్పుడు నీ సంగతికే వద్దాం. నీ కోరికలు సహజమైనవి, ప్రతి ఆధునిక వనిత ఆశించినవే. నా ఉద్దేశం ప్రకారం వీటిలో ఓ 2 విషయాల్లో కాంప్రమైజ్ కావడానికి ఆస్కారం ఉంది. ఒకటి ఫారిన్ ఛాన్స్. మధ్యతరగతి జీవితంలో ఫారిన్ ఛాన్స్ అందరినీ ద్రాక్ష పండు. అందరికీ తెలిసిందే, ఛాన్సు వస్తే ఎవ్వరూ వదులుకోరు. మనకు వస్తున్న సంబంధాలు, మనం కోరుకున్న సంబంధాలు, వాళ్ళిద్దరూ మధ్యతరగతి వాళ్ళే కదా. అతనికి నీకు ఆ ఛాన్స్ వస్తే తప్పక పంపిస్తాం. పెళ్ళైన తర్వాత ఇద్దరూ వెళ్దురు. కానీ నా మాట విను. వాళ్ళు ససేమిరా అంటే మేము ఉన్నాం కదా ఒప్పించటానికి. రెండవ విషయానికి వస్తే కళ్ళద్దాల సంగతి. ఈ కాలం అవి లేనివారు ఎవరమ్మా? రేపు పెళ్ళైన తర్వాత అతనికి కానీ నీకు కానీ కంటి చూపు మందగిస్తే కళ్ళద్దాలు వేసుకుంటే నీవు అతనితో కాపురము చెయ్యవా ఏమిటి? అయినా కళ్ళద్దాలు వేసుకోవటం ఏమీ అనారోగ్యం, అంటువ్యాధి కాదు కదా. మా ఇంట్లో చూడు, నాకు, అత్తయ్యకు, అమ్మమ్మకు అందరికీ కళ్ళద్దాలు ఉన్నాయి కదా. ఇంతెందుకు మీ నాన్నకు, అమ్మకు, నాయనమ్మకు లేవా? నా మాట విను. ఈ 2 కోరికలు అటకెక్కించి పెళ్ళికి సిద్ధం కా. మిగతా హైటు క్వాలిఫికేషన్లో నువ్వు కాంప్రమైజ్ అయినా మేము ఒప్పుకోం. అతని కుటుంబం, జాతక విషయాలు అమ్మా నాన్నలకు వదిలిపెట్టి అబ్బాయి నచ్చాడా లేదా అంతవరకు మాత్రమే నీ ఆలోచనలను పరిమితం చెయ్యి అన్నాడు మధు. ఒక్క క్షణం మౌనం ఆవరించింది. ఆలోచనల నుండి తేరుకొని భానుకళ సరే మావయ్య అంది.
ఏమో, తాను నచ్చ చెప్పిన మాటలకు కొన్ని కోరికల విషయంలో కాంప్రమైజ్ అయిందేమో భాను. ఏమిటో ఈ కాలం పిల్లలు అనుకుంటూ శ్రీరామ పత్ని, జనకన్య పుత్రి, సీతాంగన, సుందర కోమలాంగి శుభలేఖ పూర్తిగా చదవడంలో లీనమైనాడు మధు. పెళ్లిలో పెద్దల ఆశీర్వాదాలను తీసుకుంటున్నారు భానుకళ, శివకుమార్లు. కాళ్లకు నమస్కరించిన భానును భుజం పట్టుకొని లేపి, ఇప్పటి వరకు నీ అభిష్టం మేరకు అమ్మా నాన్నలు వ్యవహరించారు. ఇకపై నీవు అత్త మామయ్యల అభిష్టం, వారి మనోభావాలకు అనుగుణంగా ప్రతి విషయంలోనూ మంచి చెడులకు బేరీజు వేసుకొని అప్పుడప్పుడు కాంప్రమైజ్ అవుతూ నడుచుకోవాలి. అప్పుడే నీ జీవితం ఆనందమయం అవుతుంది అన్నాడు మధు చెమర్చిన కళ్ళతో. ఇదిగో మావయ్య, మళ్ళీ కాంప్రమైజ్ అనొద్దు, ఓ నవ్వు నవ్వింది భానుకళ. కథ సమాప్తం అండి. కథ పేరు కాంప్రమైజ్. రచించిన వారు మధుసూదనరావు గారు. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.